మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి డిఎస్సిలో 100 రోజుల ప్లాన్లో భాగంగా ఇది 4వ రోజు అండి. ఇది 4వ గ్రాండ్ టెస్ట్. మరి ఈరోజు అక్టోబర్ 26 4వ గ్రాండ్ టెస్ట్ అండి. మరి ఈ వీడియోలో తెలుగు మెథడాలజీ నుండి 65 బిట్లు, పెర్స్పెక్టివ్స్ నుంచి 50 బిట్లు, జీకే నుండి 10 బిట్లు, దీనితో పాటుగా యూరో కరెన్సీ దేశాలు, పెసో కరెన్సీ దేశాల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అదేవిధంగా మెథడ్స్ నుంచి అంటే ట్రై మెథడ్స్ నుంచి 30 బిట్లు, మొత్తంగా 155 బిట్లుతో గ్రాండ్ టెస్ట్ అయితే ఉంటుందండి. ముందుగా పెర్స్పెక్టివ్స్లోని 50 బిట్లను ఇప్పుడు చూద్దామండి. 51దండి, ఇగ్నోను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 4 1985. ఇగ్నోకి ఫుల్ ఫామ్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. 53దండి, విద్యను బోధనా ప్రక్రియగా భావిస్తే దాన్ని ఎన్ని ధ్రువాలు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 3 3 ధ్రువాలు ఉంటాయండి. 54ది, ఏ ధ్రువ ప్రక్రియలో ఉపాధ్యాయుడే విద్యారంగాన్ని శాసిస్తాడు? ఏ ధ్రువ ప్రక్రియలో ఉపాధ్యాయుడే విద్యారంగాన్ని శాసిస్తాడు? ఆన్సర్ ఆప్షన్ 1 ఏకధ్రువ పద్ధతిలో, ఏకధ్రువ ప్రక్రియలో. 55దండి, ద్విధ్రువ ప్రక్రియ విద్యను ఎవరు ప్రతిపాదించారు? ఆన్సర్ ఆప్షన్ 2 జాన్ ఆడమ్స్ ద్విధ్రువ ప్రక్రియను ప్రతిపాదించారు. 56ది, విద్యా సాధనలో ఉపాధ్యాయుడు, విద్యార్థి ఇద్దరూ సమానమే అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 జిడ్డు కృష్ణమూర్తి. ఉపాధ్యాయుడు, విద్యార్థి ఇద్దరూ సమానమని చెప్పింది జిడ్డు కృష్ణమూర్తి. విద్యను త్రిధ్రువ పద్ధతిగా పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 జాన్ డ్యూయి. 58వదండి, విద్య త్రిధ్రువ ప్రక్రియలో ఈ క్రింది వారు ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. విద్యార్థి, ఉపాధ్యాయుడు, పాఠ్య ప్రణాళిక ఇవన్నీ కూడా ఉంటాయండి. 59వది, విద్య త్రిధ్రువ ప్రక్రియలో విద్యార్థి ఉపాధ్యాయుడు ఉంటారండి ద్విధ్రువ ప్రక్రియలో. 60వది, నేడు అమల్లో ఉన్నటువంటి విద్యా ప్రక్రియ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 త్రిధ్రువ ప్రక్రియ. 61వదండి, ఏ వాదం తర్వాత విద్యను త్రిధ్రువ ప్రక్రియగా పేర్కొన్నారు? ఆన్సర్ వ్యవహారిక సత్తావాదం తర్వాత విద్యను త్రిధ్రువ ప్రక్రియగా పేర్కొనడం జరిగిందండి. వ్యవహారిక సత్తావాదం తర్వాత. 62వది, ప్రాచీన కాలంలో ఏ విద్యా ప్రక్రియ కలదు అంటే పాతకాలంలో? ఆన్సర్ ఆప్షన్ 1 ఏకధ్రువ ప్రక్రియ కాలం కలదు. అంటే ఉపాధ్యాయుడు ఉపన్యాస పద్ధతి ద్వారా చెబుతూ ఉంటే, అంటే ఒకప్పుడు గురుకులాలు ఉండే కదండి, ఆ గురుకులాలలో ఉన్నటువంటి గురువు గారు ఉపన్యాస పద్ధతిలో చెప్తుంటే విద్యార్థి పాక్షికంగా ఉంటూ తన యొక్క యాక్టివ్ కాకుండా ఉంటూ పాసివ్గా ఉంటూ నేర్చుకోవడం అండి. అది ఏకధ్రువ ప్రక్రియ అండి. 63వది, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు విద్య ఏ జాబితాలో ఉండేది? ఆన్సర్ ఆప్షన్ 2 రాష్ట్ర జాబితాలో ఉండేదండి. 64వది, విద్య ప్రస్తుతం ఏ జాబితాలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 ఉమ్మడి జాబితాలో ఉందండి ప్రస్తుతం అయితే. 65వది, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలోకి మార్చారు? ఒక సవరణ అయితే చేస్తారు కదా, ఆ సవరణే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలోకి మార్చడం జరిగింది. 66వది 42వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారు?
ఆన్సర్ 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేశారు. దీని ద్వారా విద్య అనేది రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి పంపించడం జరిగిందండి. 67వది రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉచిత నిర్బంధ విద్యను ఎక్కడ పేర్కొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఆదేశ సూత్రాలలో ఉచిత నిర్బంధ విద్య గురించి పేర్కోవడం జరిగింది. 68వది రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉచిత విద్యను పేర్కొనే రాజ్యాంగ ఆర్టికల్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఆర్టికల్ 45 అనేది ఉచిత నిర్బంధ విద్యను గురించి తెలిపే రాజ్యాంగ ఆర్టికల్ 45. 69వది ప్రస్తుతం ఉచిత నిర్బంధ విద్య పేర్కొనే ఆర్టికల్ ఏమిటి? ఉచిత నిర్బంధ విద్య ఆర్టికల్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 21A ఉచిత నిర్బంధ విద్య ఆర్టికల్ 21A. 75 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో మత బోధన నిషేధం అని సూచించే ఆర్టికల్ ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. ఆర్టికల్ ఆప్షన్ 4 ఆర్టికల్ 28 మత బోధన నిషేధం ఆర్టికల్ 28. 71 అల్పసంఖ్యుల వారి భాష, లిపి, సంస్కృతిని కాపాడుకోవచ్చు అని పేర్కొనే భారత రాజ్యాంగ నిబంధన ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 29 అండి. 29వ రాజ్యాంగ నిబంధన. 72 అల్పసంఖ్యాకులు విశ్వవిద్యాలయాలు స్థాపించుకోవచ్చు అని పేర్కొనే ఆర్టికల్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 31 విశ్వవిద్యాలయాలు స్థాపించుకోవచ్చు అని చెప్పే ఆర్టికల్ 31. 73 వెనుకబడిన తరగతుల పిల్లలకు మెరుగైన విద్యను సూచించే ఆర్టికల్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 46 వెనుకబడిన తరగతుల పిల్లలకు మెరుగైన విద్యను సూచించే ఆర్టికల్ 46. 74 పిల్లలకు మాతృభాషలో విద్య అందించాలి అని పేర్కొనే ఆర్టికల్ ఏంటి? మాతృభాషలో విద్యను అందించాలి అని చెప్పే ఆర్టికల్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 150A. మరి ఇప్పుడు ప్రస్తుత విద్యా విధానంలో ఈ ఆర్టికల్ అనేది నాశనం అయిపోయిందండి. అంటే మన మాతృభాష తెలుగు అయినప్పటికీ కూడా ఆంగ్ల భాష బోధనలో జరుగుతుంది. కానీ ఒక విద్యార్థి ఇప్పుడు ఈ తరంలో వచ్చే ఏ పిల్లవాడు కూడా అటు స్పష్టంగా ఇంగ్లీష్ మీద పట్టు సాధించలేకపోతున్నాడు. అదేవిధంగా తెలుగు భాషను గుర్తుపట్టలేని స్టేజ్లో ఉండగలుగుతున్నటువంటి విద్యార్థి. అంటే ఇక్కడ మాతృభాషలో విద్యార్థిని అందించాలనేటువంటి ఆర్టికల్ 350A అనేది ప్రభుత్వం తొంగలో తొక్కుతుందండి. మన విద్యా వ్యవస్థ ఈ విధంగా వెళ్తుందన్నమాట. 75 చరిత్రకారులు భారతదేశ చరిత్రను ఎన్ని కాలాలుగా వర్గీకరించారు? ఆన్సర్ ఆప్షన్ 3 3 కాలాలుగా వర్గీకరించడం జరిగింది. 76 ఏ కాలాన్ని వేదకాలం అంటారు? ఏ కాలాన్ని వేదకాలం అంటారు? ఆన్సర్ 2 1500 to 1600 BC కాలాన్ని వేదకాలం అంటారు. 77 వేదకాలం అనేది ఎన్ని రకాలు? చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఆన్సర్ ఆప్షన్ 2 2 రకాలు. వేదకాలము 2 రకాలు. 78 ఈ క్రింది వానిలో తొలి వేదకాలాన్ని గుర్తించము. ఆన్సర్ ఆప్షన్ 3 1500 నుండి 100 BC మధ్య ఉన్నటువంటి కాలాన్ని తొలి వేదకాలం అంటామండి. 79 ఈ క్రింది వానిలో మలి వేదకాలం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 1000 నుండి 600 BC మధ్య ఉన్నటువంటి కాలాన్ని మలివేద కాలం అంటారండి. 85 క్రీస్తు పూర్వం 1500 నుండి 600 కాలాన్ని ఎందుకు చరిత్రకారులు వేదకాలం అన్నారు? ఆన్సర్ ఆప్షన్ 1 వేదాలు ఆ కాలంలో చలామణిలో ఉన్నాయి. 81 భారతదేశంలో మొట్టమొదటి లిఖిత గ్రంథం ఏమిటి? లిఖించదగిన గ్రంథం ఏమిటి?
ఆన్సర్ ఆప్షన్ 3 ఋగ్వేదం. ఋగ్వేదం మొట్టమొదటి లిఖిత గ్రంథం ఋగ్వేదం. 82దండి, ఈ క్రింది ఏ కాలంలో వర్ణ వ్యవస్థ బయలుదేరింది? వర్ణ వ్యవస్థ. ఆన్సర్ ఆప్షన్ 4 మలివేద కాలంలో వర్ణ వ్యవస్థ అనేది బయలుదేరిందండి, మలివేద కాలంలో. 83ది వేదము అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 జ్ఞానము. వేదము అనగా జ్ఞానము అని అర్థం అండి. 84ది వేద కాలంలో మనిషి జీవితాన్ని ఎన్ని దశలుగా వర్గీకరించారు? ఆన్సర్ ఆప్షన్ 4 4 దశలుగా వేద కాలంలో మనిషి జీవితాన్ని వర్గీకరించడం జరిగింది. 95దండి, వేద కాలంలో విద్య ఆధారంగా క్రింది వానిలో భిన్నమైనది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 శూద్రులు. శూద్రులు. 86దండి, వేద కాలంలో ఎవరికి విద్యా సౌకర్యం లేదు? ఎవరికి లేదు విద్యా సౌకర్యం లేదు? ఆన్సర్ స్త్రీలు, శూద్రులు, వీళ్ళకి విద్యా సౌకర్యం అనేది ఈ వేద కాలంలో లేదండి. 87వది ఈ క్రింది వానిలో వేద విద్య లక్ష్యం కానిది ఏమిటి? ఆన్సర్ విజ్ఞానం పొందడం అనేది వేద విద్య లక్ష్యం కానిదండి. అసలు వేద విద్య యొక్క లక్ష్యం ఏమిటో చూద్దాం. మోక్షానికి దారి చూపడం, ఆత్మ సాక్షాత్కారము, వేదాలు తెలుసుకోవడం, ఇవన్నీ కూడా వేద విద్య యొక్క లక్ష్యాలండి. ఇక్కడ విజ్ఞానం పొందడం అనేది వేద విద్య యొక్క లక్ష్యం కానిదండి. 88వది వేద కాలంలో విద్య ఏ వేడుకతో ప్రారంభమయ్యేది? ఆన్సర్ ఆప్షన్ 3 ఉపనయనం. ఉపనయనంతో వేదకాలంలో విద్య ఉపనయనంతో ప్రారంభమయ్యేది. 89వది ఉపనయనం అంటే ఏమిటి? ఉపనయనం అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 సమీప జ్ఞానం అనే అర్థం అండి. ఉపనయనం అంటే సమీప జ్ఞానం అని అర్థం. 95 అండి, ఉపనయనముకు కావలసిన వయస్సు ఆధారంగా ఈ క్రింది వానిలో సరికానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 శూద్రులు 14 సంవత్సరాలు అనేది సరికానిదండి. ఇక్కడ చూద్దామండి, వైశ్యులు 12 సంవత్సరాలు, బ్రాహ్మణులు 8 సంవత్సరాలు, క్షత్రియులు 10 సంవత్సరాలు, ఇవన్నీ కూడా సరైనవండి. శూద్రులు 14 సంవత్సరాలు సరైనది కాదు. అంటే అక్కడ శూద్రులకు లేదు కదా. అప్పుడు 91దండి, ఉపనయనంలో భాగంగా గురువు శిష్యుడితో ఏమని వ్రాయించేవాడు? ఆన్సర్ ఆప్షన్ 3 ఓం నమ శివాయ. 92దండి, వేద విద్య లక్షణం ఏమిటి? వేద విద్య యొక్క లక్షణము ఉచిత విద్య అనేదే వేద విద్య లక్షణం అండి. 93వది ఉపనయనంలో భాగంగా గురువు శిశువు చెవిలో ఏ మంత్రాన్ని జపించేవాడు? ఆన్సర్ ఆప్షన్ 3 గాయత్రి మంత్రాన్ని. గురువు గారు శిశువు చెవిలో ఈ గాయత్రి మంత్రాన్ని జపించేవారు. 94వదండి, మరి చివరికి వచ్చేస్తున్నాము. మిత్రులు చూస్తున్నారు కానీ కామెంట్ అయితే, మిత్రులు లైక్ అయితే చేయడం లేదండి వీడియోని. వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మీరిచ్చే లైకు కామెంటే నాకు బహుమానాలండి. మీరిచ్చే బహుమానాలు చూసి మరిన్ని వీడియోలు చేసేలా ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. మరి 94వది వేదకాలంలో విద్య ఈ క్రింది వేడుకతో ముగుస్తుంది. మరి చివరిన క్లోజింగ్ సెరమనీ. ఆన్సర్ ఆప్షన్ 4 సమవర్తన అంటారండి. ఉపనయనం, సమవర్తన. 95వది సమవర్తనంకు కావలసిన వయస్సు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 18 ఇయర్స్. 96వదండి, వేద విద్య పాఠ్య ప్రణాళికలో లేనిది ఏమిటి? వేద విద్య పాఠ్య ప్రణాళికలో లేనిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 విజ్ఞాన శాస్త్రం అనేది లేదు,
వేదాలు ఉంది, రాజనీతి ఉంది, యుద్ధనీతి ఉంది, కానీ విజ్ఞాన శాస్త్రం అనేది వేద విద్యలో లేదు. 97వదండి, ఈ క్రింది వానిలో వేద పాఠ్య ప్రణాళిక విషయాలు. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, వ్యాకరణం, గణితం, ఛందస్సు ఇవన్నీ కూడా ఉన్నాయండి. 98వదండి, ఉపనయనం జరిగిన వారిని వేదకాలంలో ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ 3 ద్విజులు అని పిలిచేవారండి. ఉపనయనం అయిపోయిన వాళ్ళని ద్విజులు అని పిలిచేవారండి. 99వదండి, చివరికి వచ్చాం. వేదకాలంలో సమస్త విజ్ఞానం ఇక్కడ దొరికేది. ఆన్సర్ ఆప్షన్ 4 గురువు గారి దగ్గర సమస్త విజ్ఞానం అనేది వేదకాలంలో దొరికేది. మరి చివరి పెట్టండి, ఈ క్రింది వానిలో వేదకాల బోధనా పద్ధతి ఏమిటి? ఈ క్రింది వానిలో వేదకాల బోధనా పద్ధతి ఏమిటి? ఆన్సర్ తెలిస్తే ఈ ఒక్కదానికి మీరైతే కామెంట్ చేయండి. ఇప్పుడు మెథడ్స్ నుంచి 30 బిట్లను ఇప్పుడు చూద్దామండి. ఒకటోది, గన్ అనే సంస్కృత పదానికి అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 లెక్కించడం. రెండవది, గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వల్లనే ఏర్పడ్డాయని భావించిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ 4 రస్సెల్ వైట్ హెడ్. మూడవదండి, పై విలువను ఉజ్జాయింపుగా 3.1416 అని మొదటిసారి తెలియజేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఆర్యభట్ట. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. తప్పనిసరిగా అయితే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. నాలుగవదండి, నేటి కంప్యూటర్లకు ఎంతో అనువైనదిగా చెప్పుకునే కుట్టక పద్ధతిని ప్రతిపాదించిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఆర్యభట్ట. ఐదవదండి, కరణ ఖండ ఖాద్యక అను గ్రంథకర్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 బ్రహ్మపుత్ర. ఆరవది, అరబ్బీ భాషలోకి సింధ్ హింద్ పేరుతో అనువాదం పొందినటువంటి గ్రంథం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 బ్రహ్మస్ఫుట సిద్ధాంతం. సింధ్ హింద్ బ్రహ్మస్ఫుట సిద్ధాంతం. ఏడవదండి, ఆర్యభట్టీయంలోని ఏ పదాన్ని దశగీతికా సూత్రంగా పిలుస్తారు? ఆన్సర్ గీతికా పదమును దశగీతికా సూత్రం అంటారండి. ఎనిమిదవది, భాస్కరాచార్యుడు ఏ గణితవేత్తను గణకచక్ర చూడామణిగా సంబోధించాడు? భాస్కరాచార్యుడు గణకచక్ర చూడామణిగా ఎవరిని సంబోధించాడు? ఆన్సర్ ఆప్షన్ 3 బ్రహ్మగుప్తుడు. తొమ్మిదవదండి, క్రింది వాటిలో సరైనవి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ సరైనవే. యూక్లిడ్స్ ఎలిమెంట్స్, అపేరా అర్థమెటికా వాలిస్, కలన కుతూహలం భాస్కరాచార్య ఇవన్నీ కూడా సరైనవనండి. 10వది, పైథాగరస్ సిద్ధాంతం అంటే కర్ణము స్క్వేర్ ఈజ్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ నూతన ఘాతాలను మార్చి నిరూపించడం సాధ్యమవుతుందా అనే విషయంపై పరిశోధనలు చేసి ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి గణిత వేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఫెర్మా. 11వదండి, ఆర్యభట్టీయంలోని గీతికాపాదం, గణితపాదం, కాలపాదం, గోళపాదంలలో ఉన్న శ్లోకాలు వరుసగా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టండి ఇది. ఆన్సర్ ఆప్షన్ 2 గీతికాపాదంలో 10 శ్లోకాలు, గణిత పాదములో 33, కాలపాదంలో 22, గోళపాదంలో 50 శ్లోకాలు ఉంటాయండి. 12వది, బైబిల్ తర్వాత అత్యంత ఎక్కువ ప్రతులు అమ్మకం పొందినటువంటి గణిత శాస్త్ర గ్రంథంగా చరిత్ర సృష్టించినటువంటి గ్రంథరాజము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1
ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ 13వది గణితపరంగా ప్రాథమిక స్థాయిలో విద్యార్థి స్వభావం కానిది. ఆన్సర్ ఆప్షన్ 3 సమస్య పరిష్కార సామర్థ్యం కలిగి ఉంటాడు అనేది విద్యార్థి స్వభావం కాదండి. 14వది ఒక ప్రపంచాన్ని ఊహించి సత్యమో అసత్యమో చెప్పడం. ఆన్సర్ ఆప్షన్ 1 ఊహాత్మక వివేచన. 15వదండి ఒక దేశ అభివృద్ధిని అంచనా వేయాలంటే ఆ దేశంలో జరిగిన గణిత శాస్త్ర అభివృద్ధిని పరిశీలిస్తే సరిపోతుంది అని అభిప్రాయపడిన వారు ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 1 నెపోలియన్. 16వదండి అజ్ఞాన రాశులను యాత్ తావత్ వంటి పదాలతో సూచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 బ్రహ్మగుప్త. అజ్ఞాత రాశులను యాత్ తావత్ వంటి పదాలతో సూచించిన వారు బ్రహ్మగుప్త. 17వదండి గణితం నేర్చుకోవడం పిల్లల హక్కు. బట్టి పట్టడం కాకుండా అన్వేషణ పరిశీలన ద్వారా గణిత భావనలు గ్రహించాలి అని సూచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఎన్సిఎఫ్ 2005. 18వదండి ఎచ్చట లయ కలదో అచ్చట సంఖ్య కలదు అని చెప్పినటువంటి గణిత శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 పైథాగరస్. 19వది నేను సంతోషంగా లేనని భావిస్తే సంతోషం పొందడానికై గణితాన్ని చేస్తాను. నేను సంతోషంగా ఉంటే ఆ సంతోషం కొనసాగించడానికి గణితం చేస్తాను అని అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ఆల్ఫ్రెడ్ రెన్యీ. ఆల్ఫ్రెడ్ రెన్యీ. 21 బాల్యం నుంచి వార్ధక్యం వరకు బాధ్యత ఉన్న వ్యక్తిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి కావలసిన శిక్షణ అందించినది. ఆన్సర్ ఆప్షన్ 3 పౌర శాస్త్రం. ఇక్కడ కర్తవ్యం అన్నాడు కాబట్టి పౌర శాస్త్రం. 21వదండి సాంఘిక శాస్త్రం ప్రధానంగా ఈ క్రింది అంశాలకు చెందినది. ఆన్సర్ ఆప్షన్ 3 మానవ సంబంధము. 22వదండి పరిసరాల విజ్ఞానమును 1 2లుగా విభజించి బోధించాలన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. 23వదండి గాంధీజీ అభిప్రాయం ప్రకారం పాఠశాల అనేది. ఆన్సర్ ఆప్షన్ 4 సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి భారతదేశం. 24వదండి ఎన్సిఎఫ్ 2005 ప్రకారము ఈ స్థాయి విద్యార్థులకు భూగోళ శాస్త్రం చరిత్ర అర్థశాస్త్రాలను బోధిస్తూనే పౌర నీతికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని అభ్యసించాలి అని చెప్పింది. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రాథమికోన్నత స్థాయి విద్యార్థులకు. 25వదండి విస్తారంగా పరీక్షించబడి రూఢి అయిన నిశ్చయమైనటువంటి సిద్ధాంతాలను ఏమందరు? ఆన్సర్ ఆప్షన్ 3 నియమాలు అంటారండి. 26వది విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి విజ్ఞాన శాస్త్రాన్ని నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చిన వారు? నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చారండి. ఆన్సర్ ఆప్షన్ 4 పాయింకేర్. 27వదండి సాధారణీకరణం అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 సాధారణీకరణం అనగా పరస్పర సంబంధంతో పాటు విశాలమైన యోగ్యత కూడా ఉన్న వివరణ. దీన్నే సాధారణీకరణ అంటారు. 28వదండి ఒక విషయానికి చెందిన సమాచారాన్ని పట్టికలు గ్రాఫుల రూపంలో నమోదు చేసి విశ్లేషించి ప్రతిక్షేపించడం సమకాలీన ప్రక్రియలో దేనికి చెందును? ఆన్సర్ ఆప్షన్ 3 దత్తాంశ వ్యాఖ్యానం. ఇక్కడ పట్టికలు గ్రాఫులు రూపంలో నమోదు చేసి విశ్లేషించి ప్రతిక్షేపించడం అనేది దత్తాంశ వ్యాఖ్యానం మీద ఆధారపడి ఉంటుందండి. 29వది
నూతన భావనలు రూపొందించి సృజనాత్మకత వెలికి వచ్చి కొత్త విషయాల ఆవిష్కరణకు మార్గం ఏర్పడాలంటే ప్రధానంగా అవసరమైనది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4, నిశితంగా పరిశీలించడం. లాస్ట్ పెట్టండి. మరి వీడియోని అయితే మిత్రులు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి మీరిచ్చే లైకే కామెంటే మాకు బహుమానాలండి. తప్పనిసరిగా ఈ వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లతో చేయడం జరుగుతుంది. చివరి బిట్ చూద్దామండి. ఉష్ణోగ్రత, పీడనం మరియు ఆర్ద్రతలకు సంబంధించినటువంటి జ్ఞానం ఒక ప్రాంతం యొక్క శీతోష్ణస్థితి అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ వాక్యం ఏ రెండు విషయాల మధ్య సహసంబంధాన్ని సూచిస్తుంది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్. ఇప్పుడు తెలుగు మెథడాలజీ నుండి 65 బిట్లను ఇప్పుడు చూద్దామండి. మరి నిన్నటి వీడియోలో తెలుగు మెథడాలజీ బిట్లు ఇవ్వలేదు, అందు గురించనే నిన్న 30, ఈరోజు 35, మొత్తంగా 65 బిట్లు ఈ వీడియోలో ఉంటాయండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మొదటి బిట్ చూద్దాము. భాష అనే పదం భాష్ అనే ఏ భాషా పదం నుండి పుట్టింది? వీలైనంత వరకు ఈ యొక్క బిట్లకు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇది మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఒకవేళ తప్పు పెడితే కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఈ తప్పు పట్టుక ఒప్పు పట్టుక అలా ఉంటే మీ మైండ్లో ముద్ర అనేది ఏర్పడదు, ఒక స్మృతి చిహ్నం అనేది ఏర్పడదు. తర్వాత మీ ఇష్టం. మరి ఆన్సర్ అయితే ఆన్సర్ ఆప్షన్ 4, సంస్కృతం. రెండో పెట్టండి. మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌలిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థే భాష అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, సైమన్ పాటర్. సైమన్ పాటర్. మూడోదండి. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, హాకెట్. హాకెట్. నాలుగో చూద్దామండి. మనసులోని భావ పరంపరను ఏ పదాలు, ఏ వాక్యాలు ఎదుటివారికి అందిస్తాయో ఆ పదాలు, వాక్యాలే భాష అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, రామచంద్ర వర్మ. రామచంద్ర వర్మ. నెక్స్ట్ పెట్టండి. ఐదవది. క్రింది వానిలో భాషకు సంబంధించిన నిర్వచనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ. అర్థవంతమైనటువంటి కంఠధ్వనుల సమాహారం భాష. పదాలు, వాక్యాల సముదాయం భాష. ప్రజలు మాట్లాడే తీరే భాష. ఇవన్నీ కూడా భాషకు సంబంధించినటువంటి నిర్వచనాలండి. ఆరో చదము. భారతీయ భాషావేత్త యాస్కాచార్యుడు సమర్థించిన భాషోత్పత్తివాదం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1, ధాతువాదం. ధాతువాదం. ఏడవదండి. ధ్వన్యానుకరణవాదం. ధ్వన్యానుకరణవాదం అని ఈ వాదానికి పేరు. ఆన్సర్ ఆప్షన్ 1, బౌవౌవాదం. ధ్వన్యానుకరణ. ఎనిమిదవదండి. మ్యాక్స్ ముల్లర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన వాదం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3, డింగ్ డాంగ్ వాదం. డింగ్ డాంగ్ వాదం. తొమ్మిదవది చూద్దామండి. భావోద్వేగాల వ్యక్తీకరణ కోసం చేసే ప్రయత్నం నుండి శబ్దాలు పుట్టాయని వివరించే వాదం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, వివక్ష ప్రేరణావాదం. వివక్ష ప్రేరణావాదం. 10వ చూద్దామండి. చామ్స్కీ అనే హేతువాది ప్రతిపాదించిన వాదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, స్వతసిద్ధవాదం. చామ్స్కీ అనే హేతువాది ప్రతిపాదించినటువంటి వాదం స్వతసిద్ధవాదం. 11వదండి. లిపి అనే పదం
డిపి అనే ఏ భాషా పదం నుండి పుట్టినదంటారు? లిపి అనే పదం డిపి అనే పదం నుంచి వచ్చింది. అది ఏ భాషా పదం? ఆన్సర్ ఆప్షన్ 1 పారసీ. 12వదండి, క్రింది వాటిలో తెలుగు భాష బోధన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. భావ ప్రకటన, భావగ్రహణ సామర్థ్యాలను పెంపొందించడం, విషయ జ్ఞానం కలిగించడం, వివిధ సాహిత్య ప్రక్రియలు పరిచయం చేయడం, ఇవన్నీ కూడా. మరి 13 చూద్దామండి, క్రింది వానిలో భాష ప్రయోజనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. భావ వ్యక్తీకరణ, భావగ్రహణలకు తోడ్పడటం, బోధనకు అభ్యాసనానికి తోడ్పడటం, రచనాశక్తికి దోహదపడడం. 16 చూద్దామండి, ఆత్మగతం అనగా ఏమిటి? ఆత్మగతం అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 తనకు తానే మాట్లాడుకోవడం. ఆత్మగతం అంటే తనలోకి తాను చూసుకుంటూ తనకు తాను మాట్లాడుకోవడం అండి ఆత్మగతం. 17వది, అర్ధభేదక శక్తి. అర్ధభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 వర్ణం. మరొకసారి చదువుతున్నానండి, చాలా ఇంపార్టెంట్ బిట్టు. అర్ధభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపం వర్ణం. 18వదండి, అక్షరం అనగా ఏమిటి? అక్షరం అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఒక అచ్చు తప్పకుండా ఉండే ధ్వని అక్షరం. 19వది, స్థానం అనగా? ఆన్సర్ ఆప్షన్ 3 ధ్వని పుట్టే ప్రదేశాన్నే మనం స్థానం అంటామండి. 20వదండి, ఉచ్చరించేటప్పుడు పెదవులు దూరంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చుల్ని ఏమంటాము? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఉచ్చరించేటప్పుడు పెదవులు దూరంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 వివృతాలు. వివృతాలు అంటామండి. నెక్స్ట్ 21వది, పెదవులు గుండ్రంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు ఏమిటి? పెదవులు గుండ్రంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 వర్తులితాలు. వర్తులితాలు అంటామండి. 22వది, పెదవి అర్ధ వివృత స్థితి కంటే దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి ఇవన్నీ కూడా. ఆన్సర్ ఆప్షన్ 3 సంవృతాలు అంటామండి. మరొకసారి చదువుతున్నాను, పెదవులు అర్ధ వివృత స్థితి కంటే దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు సంవృతాలు. 23వదండి, అవర్తులితాలు అనగా ఏమిటి? అవర్తులితాలు అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 పెదవులు విడివిడిగా ఉన్నప్పుడు పుట్టే అక్షరాలు అవర్తులితాలు అంటారండి. 24వది, గ్రంథస్థమై మార్పులకు లోను కాకుండా గ్రంథస్థమై మార్పులకు లోను కాకుండా ఉండే భాష ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 గ్రాంధిక భాష అంటారండి. గ్రాంధిక భాష. 25వది, క్రింది వానిలో గ్రాంధిక భాష లక్షణాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. శాశ్వతత్వంతో పాటు ప్రాచీనత కూడా సంతరించుకోవడము, పండితులు కవుల ఆదరణ కలిగి ఉండడం, ప్రాచీన రచయితల ధీశక్తికి పాండిత్యానికి సాక్ష్యంగా ఉండడమే గ్రాంధిక భాష యొక్క లక్షణాలు. 26వదండి, ప్రాచీన వ్యాకరణ సూత్రాలు, పారిభాషిక పదాలు, సాహితీ విమర్శలు ఏ భాష ద్వారా లభిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 2 గ్రాంధిక భాష ద్వారా. 27వదండి, పదప్రయోగములో ఉచ్చారణలో ప్రత్యేకత కలిగి ఒక ప్రాంతానికో వర్గానికో సంబంధించినటువంటి భాషను మనం ఏమని పిలుస్తాము?
ఆన్సర్ ఆప్షన్ 1 మాండలిక భాష అని పిలుస్తామండి. 28ది క్రింది వానిలో మాండలిక భాష లక్షణం కానిది ఏమిటి? మరి ఇక్కడ మాండలిక భాష లక్షణం కానిది ఆన్సర్ ఆప్షన్ 3 సొంత సాహిత్యం కలిగి ఉండటం అండి. మరి దానికి సొంత సాహిత్యం అనేది కలిగి ఉండదు. మరి ఇక్కడ మాండలిక భాష లక్షణాలు చూసినట్లయితే పరిమిత ప్రాంతంలో జనుల వ్యవహారంలో ఉండటం, ప్రాంతీయత ముద్ర, తనదైన ప్రత్యేకత, ప్రత్యేకమైనటువంటి ఉచ్చారణ, పలుకుబడి, పదప్రయోగం మొదలైనవి ఉండటం అండి. 29దండి అనువాదానికి మారుపేరు ఏమిటి? అనువాదానికి మారుపేరు ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మరియు బి అంటే తర్జుమా మరియు భాషాంతరీకరణం. తర్జుమా మరియు భాషాంతరీకరణం. మరి 31 చూద్దామండి. క్రింది వానిలో అనువాదంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? ఇక్కడ మనం అనువాదంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు తెలుసుకోవాలండి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీయు అంటే మూల మరియు లక్ష్య భాషలు బాగా తెలిసి ఉండాలి. మూల భాషాంశాలు భావాలు పూర్తిగా అనువదించాలి. శైలి రచనా విధానం మూలానికి చేరువుగా ఉండాలి. అప్పుడే మరి అనువాదంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవన్నీ అండి. ఇప్పుడు 30 అయ్యండి. నెక్స్ట్ 35 ఇప్పుడు చూద్దామండి. 1వది కవి సార్వభౌముడు అనే బిరుదు కల కవి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 శ్రీనాథుడు. 2వది దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికిన వారు ఎవరు? దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికింది ఆన్సర్ ఆప్షన్ 2 శ్రీనాథుడు. 3వది సాహితీ సమరాంగణ సార్వభౌముడు. సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని ఎవరిని అంటాము? ఆన్సర్ ఆప్షన్ 3 శ్రీకృష్ణదేవరాయలు. ఇక్కడ మనకి దేశ భాషలందు తెలుగు లెస్స కూడా మరి శ్రీకృష్ణదేవరాయలు అంటుంటారు. మరి ఇక్కడ ఆప్షన్ లేదు. మరి అందు గురించనే శ్రీనాథుడి పెట్టడం జరిగింది. ఒకవేళ ఉన్న పక్షంలో శ్రీకృష్ణదేవరాయలు కూడా మెయిన్ ఆయనే దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పడం అయితే జరిగిందండి. 4వది ఆముక్తమాల్యద గ్రంథ రచయిత ఎవరు? ఆముక్తమాల్యద ఆన్సర్ ఆప్షన్ 1 శ్రీకృష్ణదేవరాయలు. 5వది చూద్దామండి. శిశువు సౌందర్య దృష్టిని ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడేది మాతృభాష అని భావించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 గాంధీజీ. మరలా చెప్తున్నానండి. శిశువు సౌందర్య దృష్టిని ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడేదే మాతృభాష అని భావించిన వారు ఆన్సర్ ఆప్షన్ 3 గాంధీజీ. 6వ చూద్దామండి. పరభాష ద్వారా నేర్చే విద్యా సోపానాలు లేని సౌధం వంటిదని అన్నవారు ఎవరు? పరభాష ద్వారా నేర్చే విద్య సోపానాలు లేని సౌధం వంటిదని అన్నవారు ఎవరు? చాలా బాగా చెప్పారండి. ఆన్సర్ ఆప్షన్ 4 విశ్వకవి రవీంద్రుడు. విశ్వకవి రవీంద్రుడు. 7వ చూద్దామండి. హరికథా పితామహుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఆదిభట్ల నారాయణదాసు. ఆదిభట్ల నారాయణదాసు. 8వదండి. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు తర్వాత 1956లో కేంద్ర ప్రభుత్వం విద్యా సలహా సంఘం ఈ సూత్రాన్ని ప్రతిపాదించింది. ఆన్సర్ ఆప్షన్ 1 త్రిభాషా సూత్రము. త్రిభాషా సూత్రము. మరి 10వ చూద్దామండి. త్రిభాషా సూత్రం వలన ప్రయోజనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీయు. ఇక్కడ ఆప్షన్ 1 by 1 చూద్దామండి. దేశ సంస్కృతి సంప్రదాయాలు తెలుస్తాయి త్రిభాషా సూత్రం వల్ల అండి.
ఆప్షన్ 2 3 భాషలలో అనువాద సాహిత్యం అభివృద్ధి చెందుతుంది. మూడోది ప్రపంచ శాంతి కోరే వ్యక్తులుగా విద్యార్థులను మలచవచ్చు. 11వదండి మానవుని మూర్తిమత్వాభివృద్ధిలో ప్రధాన పాత్ర వహించేది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 మాతృభాష. 12వదండి తల్లి పాలు తాగి పెరిగిన వాడికి దాది పాలు తాగి పెరిగిన వాడికి ఎంత తేడా ఉంటుందో మాతృభాషలో విషయం నేర్చుకున్న వాడికి పరభాషలో నేర్చుకున్న వాడికి అంత తేడా ఉంటుంది అని ఎవరి అభిప్రాయము? ఆన్సర్ ఆప్షన్ 3 కోమర్రాజు వెంకట లక్ష్మణరావు. 13వ చూద్దామండి. మన దేశంలో ఆంగ్లాన్ని బోధనా భాషగా ప్రవేశపెట్టిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ 2 లార్డ్ మెకాలే. 14వదండి మన దేశంలో ఆంగ్లాన్ని బోధనా భాషగా ప్రవేశపెట్టిన సంవత్సరం? ఆన్సర్ ఆప్షన్ 1 1835. 1835. 15వదండి 1910లో విద్యా విషయక బిల్లు ప్రవేశపెట్టిన వారెవరు? 1910లో అండి. ఆన్సర్ ఆప్షన్ 2 గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే. 16వ బిట్ చూద్దామండి. మాతృభాషా మాధ్యమంగా రూపొందాలని మాతృభాషా ప్రాధాన్యతను హరిజన పత్రికలో రాసిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ 2 గాంధీజీ. గాంధీజీ. 17వదండి మాతృభాషలోనే విద్యా బోధన జరగాలని నొక్కి చెప్పిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఆప్షన్ 4 5NU. ఇక్కడ రాధాకృష్ణన్ కమిషన్, మొదలియార్ కమిషన్, కొఠారి విద్యా కమిషన్ వీళ్ళందరూ కూడా మాతృభాషలోనే విద్యా బోధన జరగాలని నొక్కి చెప్పారు. 18వదండి ఇంగ్లీష్ చదివిన అందరికీ ఉద్యోగాలు ఇస్తే నా ఉద్యమం మానుకుంటాను అని అన్నవారెవరు? ఆన్సర్ ఆప్షన్ 1 వావిలాల గోపాలకృష్ణయ్య. వావిలాల గోపాలకృష్ణయ్య. ఇది ఒక్కొక్క పాఠానికి సంబంధించినటువంటి వరుస క్రమంలో ఉన్నటువంటి బిట్లు అండి. ఎక్కడ మిస్ చేయకండి, చాలా ఇంపార్టెంట్ బిట్లు. 19వ చూద్దామండి. ప్రాచీన భారతదేశంలో ఏ భాషను రాజభాషగా పరిగణించి పరిపాలనా వ్యవహారాలు జరిపేవారు? ఆన్సర్ ఆప్షన్ 3 సంస్కృతం. మరి ప్రాచీన భారతంలో సంస్కృత భాషను రాజభాషగా పరిగణించి పరిపాలనా వ్యవహారాలు జరిపేవారండి. 20వది మన దేశ చరిత్రలో రాజుల పరిపాలనా కాలంలో ప్రప్రథమంగా తెలుగు భాషకు అధికార ప్రతిపత్తి కలిగించి దానికి అభివృద్ధికి దోహదం చేసిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ 1 తూర్పు చాళుక్యులు. తూర్పు చాళుక్యులు. 21వదండి 1913లో జాతీయోద్యమానికి పునాది అయినటువంటి ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 బాపట్లలో జరిగిందండి. ఆంధ్ర మహాసభ 1913లో బాపట్లలో జరిగింది. 22వదండి పంజాబు ఉద్యమం ఎవరి నాయకత్వంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 లాలా లజపత్ రాయ్. 23వదండి బాలగంగాధర్ తిలక్ నాయకత్వంలో ఏ ఉద్యమం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 మహారాష్ట్ర అండి. మహారాష్ట్ర ఉద్యమం జరిగింది. 24వదండి బీహార్లో స్వాతంత్ర ఉద్యమం ఎవరి నాయకత్వంలో జరిగింది? బీహార్లో స్వాతంత్ర ఉద్యమం ఎవరి నాయకత్వంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. 25వదండి రవీంద్రనాథ్ ఠాగూర్ నాయకత్వంలో
ఏ రాష్ట్రంలో ఉద్యమం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 బెంగాల్. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ది పశ్చిమ బెంగాలే కదండి, పశ్చిమ బెంగాల్లో జరిగిందండి. 26వది ఎవరి ఆత్మార్పణ ఫలితంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ 1 పొట్టి శ్రీరాములు. 27వదండి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం? ఆన్సర్ ఆప్షన్ 2 1953 నవంబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందండి. మరి 28వ చూద్దామండి. ఎవరి ఆధ్వర్యంలో 1961లో పరిపాలనకు సంబంధించినటువంటి పారిభాషిక పదకోశం వెలువడింది? ఆన్సర్ ఆప్షన్ 3 అయ్యదేవర కాళేశ్వరరావు. అయ్యదేవర కాళేశ్వరరావు. 29వ బిట్ చూద్దామండి. అధికార భాషా సంఘం అనే పేరుతో ఒక సంస్థను ప్రభుత్వ శాఖగా ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 వావిలాల గోపాలకృష్ణయ్య. మరి 30వ బిట్ చూద్దామండి. మరి ఇక్కడతో 60 బిట్లు అయినట్టండి. 30 బిట్ అయితే అధికార భాషా వ్యాప్తికి గొప్ప ఉద్యమ స్ఫూర్తిగా ఇచ్చినటువంటి మహా వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 గోపాలకృష్ణయ్య. అధికార భాషా వ్యాప్తికి గొప్ప ఉద్యమ స్ఫూర్తినిచ్చినటువంటి మహా వ్యక్తి గోపాలకృష్ణయ్య. ఇక్కడ గోపాలకృష్ణ గోఖలే కూడా ఉందని చూసుకోండి. గోపాలకృష్ణయ్య. 31వదండి జిల్లాలో విస్తృత పర్యటనలు జరిపి కార్యాలయాల్లో తెలుగు అమలు గురించి విశేష కృషి చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 నండూరి రామకృష్ణమాచార్యులు. నండూరి రామకృష్ణమాచార్యులు. మరి 32వదండి భారతీయ భాషలన్నింటినీ పరిశీలించి తెలుగు భాషను ఏకంగా దేశానికే అధికార భాషగా ఉండే అర్హత ఉందని చెప్పినటువంటి విదేశీ శాస్త్రవేత్త ఎవరు? చాలా ఇంపార్టెంట్ పెట్టండి. భారతీయ భాషలన్నింటినీ పరిశీలించారు ఆయన. తెలుగు భాషను ఏకంగా దేశానికే అధికార భాషగా ఉండే అర్హత ఉందని చెప్పినటువంటి విదేశీ శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 కేబిఎన్ హాల్డెన్. కేబిఎన్ హాల్డెన్ అండి. 33వది భారతదేశంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో తెలుగు ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 2వ స్థానంలో ఉందండి. 34వది నిజాం రాష్ట్రం ఆంధ్ర సారస్వత పరిషత్ అను సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేసిన వారు ఎవరు? నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్ అనే సంస్థను ఏర్పాటు చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 పై అన్నియు. అంటే శ్రీ లోకానంద నారాయణరావు, బూర్గుల రామకృష్ణారావు, భాస్కర్ పట్ల కృపారావు వీళ్ళందరూ కూడా నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్ను అనే సంస్థను ఏర్పాటు చేశారండి. మరి 35వదండి. మరి 65వ బిట్టు లాస్ట్ 2 బిట్లు కూడా మీ అందరి కోసం వదిలేస్తున్నానండి. మరి మీకు ఆప్షన్ డౌట్లో వదలడానికి మరో 2 బిట్లు తీసుకురావడం జరిగింది. మరి 35 చూద్దాము. నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తుకు మొదటి అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 శ్రీ లోకానంది నారాయణరావు. జీకోలో భాగంగా ఇప్పుడు మనము పెసో కరెన్సీ గల దేశాలు చూద్దామండి. ముఖ్యంగా ఇవి 6 ఉంటాయండి. ఫస్ట్ వన్ అర్జెంటీనా. రెండవది చిలీ. మూడవది కొలంబియా. నాలుగవది క్యూబా. ఐదవది మెక్సికో. ఆరవది ఉరుగ్వే. ఈ 6 కూడా పెసో కరెన్సీ గల దేశాలండి. ఒక్కసారి చూడండి. అర్జెంటీనా, చిలీ, కొలంబియా, క్యూబా, మెక్సికో, ఉరుగ్వే. వీటికి షార్ట్ కట్ కోడ్ క్రియేట్ చేస్తే తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అదేవిధంగా యూరో కరెన్సీ దేశాలు
13 ఉంటాయండి. ఇది ఐరోపా ఖండానికి సంబంధించినటువంటి ఆస్ట్రియా, బెల్జియం, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీసు, ఐర్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్, హాలాండ్, పోర్చుగల్, స్లోవేకియా, స్పెయిన్. ఈ 13 కూడా యూరో కరెన్సీ గల దేశాలండి. మరి ఈ దేశాలు కరెన్సీల మీద 10 బిట్లు అయితే ఉన్నాయండి. ఇప్పుడు చూద్దామండి. మొదటి బిట్ అండి, రింగిట్ అనేది ఏ దేశ కరెన్సీ? ఆన్సర్ ఆప్షన్ 2 మలేషియా. మలేషియా దేశ కరెన్సీ రింగిట్. రెండోది, అర్జెంటీనా దేశపు కరెన్సీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పెసో. ఆప్షన్ 2 పెసో. మూడో చూద్దామండి, జాంబియా దేశ కరెన్సీ ఏది? జాంబియా దేశ కరెన్సీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 క్వాచా. క్వాచా. ఫోర్త్ వన్ చూద్దామండి, బెల్జియం దేశపు కరెన్సీ ఏది? బెల్జియం దేశపు కరెన్సీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 యూరో. యూరో. ఐదోదండి, స్వీడన్ దేశ కరెన్సీ ఏది? స్వీడన్ దేశ కరెన్సీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 క్రోనర్. క్రోనర్. ఆరో చూద్దామండి, బ్రెజిల్. బ్రెజిల్ దేశ కరెన్సీ ఏది? బ్రెజిల్ దేశ కరెన్సీ ఏది? ఇక్కడ మనము ఆప్షన్ కన్ఫ్యూజ్ అయ్యే విధంగా ఉంటుందండి. బ్రెజిల్ డాలర్ అని ఉంటుంది, కానీ ఇది సరైన ఆన్సర్ కాదండి. బ్రెజిల్ యొక్క దేశ కరెన్సీ రియాల్. రియాల్. మరి ఏడవదండి, సొమాలియా దేశ రాజధాని అయితే మొగదిషు అండి. బ్రెజిలియా. సో సోమాలియా దేశ కరెన్సీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 షిల్లాంగ్. షిల్లాంగ్. నెక్స్ట్ అండి, ఎనిమిదవది, బాత్ ఏ దేశపు కరెన్సీ? బాత్. ఆన్సర్ ఆప్షన్ 1 థాయిలాండ్ దేశ కరెన్సీ బాత్. మరి దక్షిణాఫ్రికా దేశ కరెన్సీ ఏది? దక్షిణాఫ్రికా దేశ కరెన్సీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 రాండ్. రాండ్. మరి వీడియోలో చివరి పెట్టండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. టాకా అనేది ఏ దేశపు కరెన్సీ? ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.